మారటమేమి కాదు. నా హృదయం, నా సిరలు మార్క్సిజం, నా దమనులు అంబేద్కరిజం, నా హృదయం బౌద్ధారామం, ప్రకృతే నా పవిత్రాశ్రమం. ఈ ప్రకృతిని కాపాడటం కోసమే నేను ప్రకృతి వైపు అడుగులేశాను. నేను అవని అనే ఒక అద్భుతమైన పుస్తకాన్ని తీసుకొచ్చాను. ఆ పుస్తకంలో 122 స్టోరీస్ రాశారు. అసలు ఆ పుస్తకం ప్రకృతి మీదనే. అది హిందీ వచ్చింది, ఇంగ్లీష్ వచ్చింది, కన్నడ వచ్చింది, అన్ని భాషల్లోకి వచ్చింది. ప్రకృతి నాతోటి మాట్లాడుతూ ఉంటుంది. సూర్యుడు నా తండ్రి, చంద్రుడు నా తమ్ముడు, గ్రహాలు నా సహచరులు, వినీలాకాశమే నా ప్రపంచం. ఒకనాడు దేదివ్యమానంగా వెలిగాను, నేడు కలుషితమైపోయాను. నాపై జీవించే సమస్త జీవరాశి కనుమరుగయ్యే కాలం ఆసన్నమైంది. నేను కట్టుకున్న ఓజోను చీరే చినిగిపోయింది. నా కాళ్ళు గతి తప్పుతున్నవి, నా చేతులు పనిచేయకున్నవి, నా హృదయం లయబద్ధంగా కొట్టుకోవటం లేదు. ఇలాంటి టైంలో నా గురించి ఈ ప్రపంచాన్ని, నన్ను కాపాడటానికి ఈ ప్రపంచానికి ఒక కవి కావాలి, ఒక జయరాజు కావాలని నన్ను అలుముకోవటం వల్ల నేను అద్భుతమైన పుస్తకాలను